అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు ఇంతవరకు నవరాత్రి పూజ ఎప్పుడూ చేయకపోయినా చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం చాలా సులభమైన విధానంలో ఎలా చేసుకోవచ్చు అన్నది చెప్తాను. ఎందుకంటే ఇంతకు ముందే చేసుకుని కలసం, అఖండ దీపం, నియమాలు అన్నీ తెలిసిన వాళ్ళకైతే ఏమీ చెప్పక్కర్లేదు. వాళ్ళు వాటినే కొనసాగించండి. ఇవేమీ తెలియకుండా మొదటిసారి చేయాలనుకుని కొన్ని కారణాల వల్ల చేయాలా వద్దా అని ఆలోచించే వాళ్ళ కోసమే వీడియో. అవి ఏంటంటే, మొదటిది అమ్మవారి పీఠం పెట్టుకోవడానికి వీలు కాకపోవడం. దీనికి చాలా కారణాలు ఉంటాయండి. ఎందుకంటే చాలామంది ఇళ్లలో దేవుడి గది అనేది విడిగా ఉండదు. అలాంటప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ మనం తిరిగే చోట అమ్మవారిని ప్రతిష్ఠించలేం కదా, అందుకని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక రెండవది ఏంటంటే, దసరా సెలవులు వస్తాయి కాబట్టి చాలామంది మధ్యలో వేరే ఊళ్ళు వెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అమ్మవారి పీఠం పెట్టిన తర్వాత మనం ఇల్లు కదిలి వెళ్ళకూడదు కదా, అందుకోసం కూడా చాలామంది పూజ మానేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఈ 9 రోజులు ఏకభుక్తం, భూశయనం ఇలాంటి నియమాలన్నీ పాటించగలమా లేదా అని భయపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం సులువైన పద్ధతి ఏంటో ఇప్పుడు చెప్తాను నేను. ప్రతి ఒక్కరి ఇంటిలో దేవుడికి విడిగా గది లేకపోయినా సరే చిన్న మందిరం కానీ చోటు కానీ తప్పకుండా ఉంటుంది. ఆ చోటులోనే మీరు ఏదో ఒక అమ్మవారి రూపాన్ని పెట్టుకోండి. మీరు రోజు పూజ చేసేదైనా పర్వాలేదు. అంటే లక్ష్మీదేవి కానీ, పార్వతీదేవి కానీ, లలితాదేవి కానీ, దుర్గమ్మ కానీ ఏ రూపమైనా పర్వాలేదండి. అన్ని అమ్మవారి స్వరూపాలే కదా. మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్నే మీకు పూజ చేసుకునేందుకు వీలుగా ముందుకు పెట్టుకోండి. ఇంటిని ముందే చక్కగా శుభ్రం చేసి పెట్టుకోండి. పాడ్యమ రోజు చక్కగా తలారా స్నానం చేసి అమ్మవారికి మీ ఓపికకు సమయానికి తగినట్లుగా షోడశోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ చేసుకోండి. ఈ రెండూ కూడా నా ఛానల్లో వీడియోలు ఉన్నాయి ఎలా చేయాలన్నది. మీకు తెలియకపోతే కనుక వాటిని చూడండి. ఈ పూజలో భాగంగానే కుంకుమ పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది. మీ సమయాన్ని బట్టి, ఓపికని బట్టి, ఆసక్తిని బట్టి ఏదో ఒక నైవేద్యం సమర్పించండి. క్షీరాన్నం, పులిహోర లాంటివైనా పెట్టవచ్చు. లేదంటే పాలు, పళ్ళు, ఆఖరికి చిన్న బెల్లం మొక్క పెట్టినా చాలు. భక్తి అనేది ప్రధానం. మీకు ఆసక్తి ఉండి రోజుకొక రకం పెట్టాలనుకున్నప్పుడు విజయవాడలో ఏ రోజు ఏం సమర్పిస్తారన్నది, అలాగే లలితా సహస్రనామాన్ని బట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటన్నది కూడా నా ముందు వీడియోల్లో చెప్పాను. అవి చూసి ఫాలో అవ్వండి. మనం రోజు ఇంట్లో చేసుకునే నిత్య పూజ చేసుకున్నట్టుగానే చేసుకోవాలన్నమాట. కాకపోతే కుంకుమ పూజ ఒకటి అదనంగా చేసుకుంటాము. ఇక ఈ 9 రోజులు ఎలా పూజించాలన్నది మన ఇష్టం అన్నమాట. అంటే నవదుర్గల రూపాల్లో పూజించవచ్చు. లేదంటే మనం విజయవాడ పద్ధతిని అనుసరించాలనుకుంటే విజయవాడలో ఎలా అలంకరిస్తారో ఆ నామాలను బట్టి పూజించుకోవచ్చు. లేదంటే మన దగ్గరలో ఉన్న ఆలయంలో ఏ రోజు ఏ అలంకారంలో పూజిస్తున్నారో ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. ముందుగానే మనం ఏది ఫాలో అవ్వాలనుకుంటున్నామో నిర్ణయించుకుని వాటిని రాసి పెట్టుకోండి. ఏ రోజు ఏ అవతారం అన్నది. మీకు కుదిరితే ఆ రోజు ఆ దేవికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోండి. మీ దగ్గర పుస్తకంలో ఉంటే పర్వాలేదు. లేకపోతే ఈ రోజుల్లో ప్రతిదీ మనకి ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి కదా, ఫోన్లో ఆ దేవుని పేరు కొట్టి అష్టోత్తరాలు అని టైప్ చేస్తే కనుక తప్పకుండా వస్తాయన్నమాట. వాటిని చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఉదాహరణకు విజయవాడను బట్టి అయితే బాలా త్రిపుర సుందరిదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి అలా వస్తాయన్నమాట. ఒకవేళ అవేమీ చదవలేమనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అని కానీ, ఓం శ్రీ దుర్గాయ నమః అని కానీ పూజ చేసుకోవచ్చు. లేదా దుర్గా అష్టోత్తరాలు చదువుకున్నా సరిపోతుంది. ఇలా పూజ చేసుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ కూడా అవసరం లేదండి. మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి ఎలా అయితే పూజిస్తున్నామో అదే విధంగా అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదు. అలాగే దీనికి పెద్ద పెద్ద నియమాలు కూడా ఏమీ అవసరం లేదు. ఈ 9 రోజులు శుభ్రత పాటించడం, మాంసాహారం మానేయడం మాత్రం తప్పకుండా చేయండి. బ్రహ్మచర్యం పాటించండి. ఏకభుక్తం, భూశయనం లాంటివి మీకు ఓపిక ఉంటే చెయ్యండి. లేదంటే చెయ్యకపోయినా పర్వాలేదు. మనం ఏది చేసినా కూడా అమ్మవారు తప్పు చేస్తే ఏం చేస్తుందో అని భయపడి కాకుండా అమ్మవారి మీద భక్తితో మన తల్లినైతే ఎలా భావిస్తామో అదే విధంగా భావించి చేస్తే మనకు ఎటువంటి భయం అనేది ఉండదు. అలాగే ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం కూడా లేదు. మొదటి రోజు చేసి మళ్ళీ చివరి రోజు చేస్తే సరిపోతుంది. మిగిలిన రోజు శుభ్రంగా ఒంటికి స్నానం చేసి పాపిట్లో కుంకుమ పెట్టుకుని చక్కగా చీర కట్టుకుని పూలు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని పూజ చేసుకోండి. ఇక సాయంత్రం మీ వీలుని బట్టి సింపుల్గా పంచోపచార పూజ చేసుకుని మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు పీఠం లాంటిది ఏమీ పెట్టుకోలేదు కాబట్టి మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే మనం వేరే ఊరు వెళ్లాల్సి వచ్చినా అక్కడైనా సరే మనం పూజ చేసుకోవచ్చు. ఎక్కడైనా అమ్మవారే కదండి, కాబట్టి పూజ మానకుండా చేసుకోవచ్చు. అలాగే నవరాత్రుల్లో మన ఇంటికి వచ్చిన స్త్రీలు ఎవరైనా సరే వారిని గౌరవించి అమ్మవారిగా భావించి
పసుపు కుంకుమలు తాంబూలము ఇవ్వండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి అనుమానాలతోనే నేను చాలా రోజులు పూజ చేసుకోలేదు. కానీ తర్వాత తెలుసుకున్నాను, మనకి పూజ చేయాలన్న సంకల్పం ఉండాలే కానీ ఇవన్నీ అడ్డంకులు కాదని. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పీఠం పెట్టుకుని చేసుకోగలిగిన వీలున్న వాళ్ళ కోసం మాత్రం కాదు, అలా కుదరలేదని మానేయాలనుకున్న వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఈ విధంగానైనా సరే పూజ చేసుకోవచ్చు అని. కాబట్టి వీలున్న వాళ్ళు అన్ని నియమాలను పాటించి కలసం అన్నీ పెట్టుకుని చేసుకోవచ్చు. వాటికి సంబంధించి నేను ఇంకొక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అనుమానాలు ఉంటే దాన్ని చెక్ చేయండి. అలాగే ఏవైనా కారణాల వల్ల మొదటి రోజు పూజ మొదలు పెట్టుకోలేకపోతే కనుక చివరి 3 రోజులు చేసుకునే త్రిరాత్ర వ్రతాన్ని ఎలా చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చివరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి పైన మనకు భయం కంటే భక్తి ఎక్కువ ఉండాలి. పూజ ఎలా చేస్తే ఏమవుతుందో, ఏ రంగు చీరలు కట్టుకోవాలో, ఎలాంటి నైవేద్యం పెట్టాలో అని ఇలాంటి వాటిలో పడకుండా మనం భక్తి శ్రద్ధ ప్రధానంగా భావించి పూజ చేసుకుంటే అమ్మవారు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఇంట్లో చక్కగా పూజ చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత పరనింద చేయడం, అబద్ధాలు ఆడడం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడడం, ఇలాంటి పనులు చేస్తే మనం ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం అనేది ఉండదు. కాబట్టి ఎటువంటి లౌకిక విషయాల వైపు వెళ్లకుండా మనసును అమ్మవారిపైనే లగ్నం చేసి మన పని మాత్రం మనం చూసుకోవాలి. కాబట్టి ఈ నవరాత్రిలో మీరు కూడా అమ్మవారిని పూజించి ఆ అమ్మ యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.